మాట్లాడుతున్నా. నా కాలంలో కూడా దీని రిపేర్ కోసం కూడా డబ్బులు అలాట్ చేయించాం. అక్కడ అంబేద్కర్ భవన్ కూడా చాలా నిర్మాణాల్లో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిని నేను. ఏది ఏమైనా ఈ హాస్టల్ కట్టిన తర్వాతనే ఊళ్ళ నుంచి బయలుదేరి వచ్చి చదువుకోవటానికి మాకు ఒక వసతి గృహం ఉన్నదనే దాని మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. వాస్తవంగా ఈ నిర్మాణం కోసం ఆనాడు కూడా మేము ఎంతో కష్టపడ్డాం, ఊరేగింపులు తీసాం, రకరకాలుగా మేము కష్టపడ్డాం. ఆనాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే బి సత్యం వాళ్ళని తలుసుకోవాలి. అదే మన మల్లు రవి కూడా ఉన్నాడు అప్పుడు ఆ కాలంలో. నేను అదేవిధంగా చాలామంది విద్యార్థి నాయకులు పోరాటం చేస్తే జగ్జీవన్ రామ్ గారు దీనికోసం వెంటనే ఇది కట్టాలని ఆనాడు గవర్నమెంట్కు ఆదేశించారు. ఇది కట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ పరిస్థితి రావటం దురదృష్టకరం. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం ఈ నిర్మాణాలు అనేటువంటి చేపడతామనేటువంటిది కూడా మన మంత్రి గారు లక్ష్మణ్ గారు చెప్తున్నారు. చాలా సంతోషం. వాస్తవంగా ఇక్కడికి రావటానికి నేనే స్వయంగా మంత్రి గారి దగ్గర పోయి విజ్ఞప్తి చేశాను. మన లింగస్వామి మనోళ్ళందరూ వస్తే ముఖ్యంగా ఏంటంటే ఇది కట్టడం వల్ల మన జాతి నిర్మాణం చేసుకున్నట్టు, రాబోయే కాలాన్ని మనం నిర్మాణం చేసుకున్నట్టు లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఇది నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో సగం చేసి ₹1 కోటి కాదయా, ఇది కొన్ని కోట్ల రూపాయలు అలాట్ చేయాల్సిన అవసరం ఉంది, ఎస్టిమేట్ చేసి. ఆ తర్వాత కొత్త భవనమే ఇక్కడ, ఎందుకంటే స్థలం బాగుంది, ఇంకా చదువుకునే వాళ్ళు ఎక్కువ. అప్పుడు చదువుకోలేదు, తక్కువ ఉంది కాబట్టి ఇది సరిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు చదువుతున్నాడు కాబట్టి దీని యొక్క నిర్మాణం అనేటువంటిది ఈ కాలానికి తగ్గట్టుగా కట్టాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మంత్రి గారు స్పెషలిస్ట్తో ఇంట్రెస్ట్తో రావడం, మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మన హృదయాల్లో ఉన్న భావాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. అందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయాకర్ గారు కూడా ఇక్కడ చదివినోడే, నేను ఇక్కడ చదివినోడే, చాలామంది ఇక్కడ చదువుకొని బతికిన వాళ్ళమే. కాబట్టి అందరం కూడా ఈ విషయంలో ఇంట్రెస్ట్గా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము ఒక ఓల్డ్ స్టూడెంట్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది అందరిది, ఇది దళిత జాతి మొత్తానికి ఉపయోగపడేటువంటి మరి హాస్టల్ కాబట్టి దీన్ని పునర్నిర్మాణం అంటే మొత్తంగా కూలగొట్టి కొత్త భవనం ఇప్పుడున్న పరిస్థితులలో లేటెస్ట్ జనరేషన్కి తగ్గట్టుగా కట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను మరొకసారి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అటు అంబేద్కర్ భవన్ కానీ, అదేవిధంగా ఈ కాచిగూడ హాస్టల్, నింబోలి అడ్డా హాస్టల్, దీని నిర్మాణం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కూడా నా తరపున కూడా ఒక ఓల్డ్ స్టూడెంట్గా మంత్రి గారికి నేను విజ్ఞప్తి